మామ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఎలిమినేషన్ అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయిపోతారో ఇప్పుడు మీకు చెప్తాను. అండ్ ప్రోమో ఎంతమంది చూశారు? ఈ ప్రోమో చూసిన తర్వాత నాకైతే ఒకటి అనిపించింది, తనుజాన్ అయితే కావాలనే టార్గెట్ చేసింది దివ్య. ఎందుకంటే ఆల్రెడీ కెప్టెన్ అయిన ఇమాన్యువల్ కోసం తనుజాన్ తీయటం అసలు కరెక్ట్ కాదు. సో దివ్య కావాలని గ్రడ్జ్ పెట్టుకొని తనుజాన్ని బ్యాక్ స్టాప్ చేసింది అని నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు ఓటింగ్ చూసుకుంటే మాత్రం తనుజాకి హ్యూజ్ ఓటింగ్ పడుతుంది ఇప్పుడు ప్రోమో చూసిన తర్వాత నుంచి. ఎందుకంటే దివ్య వల్ల చాలా అంటే చాలా ఏడ్చింది తనుజ ఏడుస్తుంటే ఇక్కడ ఓటింగ్ అలా పెరుగుతుంది. అండ్ నెంబర్ 2లో వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. సోగా మరీ అంత డిఫరెన్స్ చాలా అంటే చాలా ఉంది. ఎంత అంటే లైక్ తనకి 30% పడుతుంటే ఓటింగ్ తినకి 10% మాత్రమే పడుతుంది. అండ్ నెంబర్ 3లో మాత్రం సుమన్ అన్న ఉన్నాడు. అండ్ నెంబర్ 4లో సంజన గారు ఉన్నారు. నెంబర్ 5లో భరణి గారు ఉన్నారు. అండ్ నెంబర్ 6 రాము. అండ్ నెంబర్ 7 అయితే సాయి శ్రీనివాస్ అండ్ రాము అయితే డేంజర్ జోన్లో ఉన్నారు. మ్యాక్సిమం ఈ వీక్ రాము ఆర్ సాయి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. అండ్ కొత్త కెప్టెన్ అయితే ఇమాన్యువల్ అయ్యాడు. కొత్తగా మళ్ళీ కెప్టెన్ అవడం వల్ల తను ఇప్పటికీ వరుసగా 8 వీక్స్ అయితే నామినేషన్స్లో లేడు. అండ్ నెక్స్ట్ వచ్చే వీక్ దాంతో కూడా కలుపుకొని 9th వీక్ అవుతుంది. సో తనకైతే ఇది చాలా పెద్ద లాస్. ఎందుకంటే తనకి ఓటింగ్ అసలు పడదు అని చెప్పేసి అలా భయమే లేదు. లైక్ టాప్ 3లో ఉంటాడు ఆర్ టాప్ 4లో ఉంటాడు, కానీ టాప్ 2లో కూడా ఛాన్స్ లేదు ఈసారి. అండ్ టాప్ 1లో అయితే తనుజ